ఈ బొమ్మ చూడమ్మా, ఇది బొమ్మ. ఇదిగో ఇది ఏనుగు. ఇదో వీళ్ళు అప్పాయి స్వామి. అప్పాయి చూడమ్మా ఎలా ఉంది పిల్లలు. రైలు బండ్ల పదమా. అమ్మో జమ్మా ఇక్కడే ఉండాలి. అబ్బా గుర్రు పగిలిపోయిందమ్మా. ఇదిగో పడ్డావా? ఈ బొమ్మలు ఎంత బాగున్నాయో. కూర్చో, అందరూ ఆడుతున్నాము. ఇదిగో అమ్మ ఈ గుళ్ళో చూడు. ఈ బొమ్మలు ఏం బాగా ఏం బాగా నా చూడు చక్కగా ఆడుకుంటున్నారు. ఆట బాగుండే. announcing a reward of 10,000 rupees. ఎవరైనా సరే ఆ హంతకుల ఆచూకీ తెలిపినా వాళ్ళను పట్టించినా డెడ్ ఆర్ అలైవ్ 10,000 రూపాయల బహుమానం అని అన్ని పత్రికల్లో ప్రకటన చేయండి. yes sir. 1 2 3 4 5 6 7 8 9 10,000 సార్ పట్టేశాను సార్ పట్టేశాను. ఏమిటయ్యా? నా పెళ్ళం జుట్టు సార్. నవ్విన నా పటేనే పండుతుంది సార్. చూడండి ఈ 10,000 పట్టేస్తాను, నా పెళ్ళం జుట్టు పడతాను. ఇప్పుడేం పడుతున్నావయ్యా? దాని కాళ్ళు సార్. నవ్వకండి సార్, నా వైపు భగవంతుడే ఉన్నాడు. 7 గంటల వాడ ఆ 10,000 నాకే రావాలి. దేవుడికి దండం పెట్టుకున్నావా అమ్మా? నా తల్లి. మరి రెండు మాయ ముళ్ళు మాయ దేవుడికి దండం పెట్టారు. పెడుతున్నారమ్మా. అరుగు
వాడికి తెలిసో కొట్టుంటాడు. ఆడుకున్నప్పుడు తగ్గి ఉంటుంది. పాపం కోపిడికే ఫోన్ ఏం చేయదు. మంచి మామయ్య. ఏంటో ఏడుస్తున్నారా? దేవుడు నిన్నేం చెడు, మంచి దేవుడు. ఏడవుతున్నాయా? దేవునితో చెప్పానుగా. ఎక్కడికి వెళ్ళాడు మాయా? చాలా దూరం వెళ్ళాడా? అందుకని గట్టిగా పిలుస్తున్నావా? అల్లాహూ అక్బర్. మాయా నేను పిలుస్తా. అల్లాహూ అక్బర్. ఎక్కడికి వెళ్ళా దేవుడు? అల్లాహూ అక్బర్. అల్లాహూ అక్బర్. ఏంటమ్మా? చూడు పాపు, మా దేవుడు లేడు. నువ్వు పిలువు. పిలుస్తానమ్మా, పిలుస్తాను. అల్లాహూ అక్బర్. నువ్వు పిలువు, గట్టిగా పిలువు. పిలుస్తానమ్మా, పిలుస్తాను. అల్లాహూ అక్బర్. పిల్లతో వచ్చేస్తాడు. అల్లాహూ అక్బర్. అల్లాహూ అక్బర్. అల్లాహూ అక్బర్. అల్లాహూ అక్బర్. అల్లాహూ అక్బర్. అల్లాహూ అక్బర్. వచ్చేసాడమ్మా, దేవుడు వచ్చేసాడు. మాయా ఎక్కడ వచ్చేసాడు? నువ్వేనమ్మా, నువ్వే. పోయా, నా దేవుడు అంటావు. అవునమ్మా, నువ్వే దేవుడు, దేవుడే నువ్వు. నీలో దేవుడు పలికాడు. మాలో మరుగుపడిపోయిన మనుషుల్ని నేను కొలిపాడు. నేనుగా మా కన్నీరు కలిపిందెవరు? మా కన్నీరు తుడిచిందెవరు? దోపిడీలు దొంగతనాలతో పాటు దేవుడి పూజలు కూడా చేస్తాం. రాముడు అన్నాం, రహీం అన్నాం, జీసస్ అన్నాం. ఈ పేర్లకు ఒక రూపాన్ని, మా పూజలకు ఒక అర్థాన్ని నేర్పిందెవరు? దేవుడు పిలిస్తే పలుకుతాడని, రమ్మంటే వస్తాడని మాకు నమ్మకాన్ని కలిగించిందెవరు? నువ్వేనమ్మా, నువ్వే. ఇంతకన్నా దేవుడు చేయగలిగింది ఏముంది? మనుషుల దగ్గర నుంచి కోరగలిగింది ఏముంది? ఏ దేవుడు మాత్రం ఇంతకన్నా చేసింది ఏముంది? రాముడెందుకు పుట్టాడు? మంచి కోసం. రహీమెందుకు ఉన్నాడు? మనిషి కోసం. జీసస్ ఎందుకు సిలువెక్కాడు? మనసు కోసం. అసలు దేవుడెందుకు ఉన్నాడు? మన కోసం, మన కోసమే, మన కోసమే. ఆ దేవుడెందుకు ఉన్నాడు? ఈ దేవుడెందుకు వచ్చాడు? మంచి కోసం, మన కోసం. ఆ దేవుడెందుకు ఉన్నాడు? ఈ దేవుడెందుకు వచ్చాడు? మంచి కోసం, మన కోసం. మంచి కోసం, మన కోసం. పామును స్వామిని ఒకటిగా చూసే పసిపాపాయి మనసులో.
స్వామిని ఒకటిగా చూసే పసిపాపాయి మనసులో కల్మషమెరుగని కళ్ళల్లో ఈ కళ్ళల్లో కల్మషమెరుగని కళ్ళల్లో కన్నీళ్లు తుడిచే కనికరంలో దేవుడెందుకు ఉన్నాడు ఈ దేవుడెందుకు వచ్చాడు మంచి కోసం మన కోసం మంచి కోసం మన కోసం మనుషులుగానే పుట్టాము మయాన ఏదో అయినాము మనుషులుగానే పుట్టాము మయాన ఏదో అయినాము మతితో మనసును తంటాము మన పుట్టుకెందుకో మరచాము హే అల్లా మన పుట్టుకెందుకో మరచాము ఆ దేవుడెందుకు ఉన్నాడు ఈ దేవుడెందుకు వచ్చాడు మంచి కోసం మన కోసం మంచి కోసం మన కోసం కారు చీకటిలో మినుగురుగా కత్తెరెండలో చలివేందరగా ఆ ఆ ఆ కారు చీకటిలో మినుగురుగా కత్తెరెండలో చలివేందరగా భగవంతుడు వస్తాడు మన చెంతకు వస్తాడు మనిషిని తనంత చేస్తాడు తానందుకే మనిషిగా పుడతాడు తానందుకే మనిషిగా పుడతాడు ఆ దేవుడెందుకు ఉన్నాడు ఈ దేవుడెందుకు వచ్చాడు మంచి కోసం మన కోసం మంచి కోసం మన కోసం మంచి కోసం మన కోసం మంచి కోసం మన కోసం ముగ్గురు బంది పోరుతో కలిసి పట్టేశారు తలా ఒకరిని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం విత్తగాళ్ళను పట్టుకుని దొంగలంటున్నారేంటండి ఈ ఊరు కొత్తగా వచ్చినట్టున్నారు మీరు వీరి పక్క వీళ్ళు ఉంటున్నారండి వీళ్ళకి ముగ్గురు అన్నదమ్ములు వీళ్ళకు నోరు లేవు కళ్ళు లేవు పాపం ఎందుకయ్యా నవ్వుతారు భగవంతుడా ఆ 10,000 మాకెప్పుడు దొరుకుతుందో ఏమిటి దొరాట చూస్తుండవు డ్రెస్ చేసుకోపోతే మాత్రం నాకు తెలియదా నువ్వు హెడ్ గారు అని అందుకనే తెలిసి పట్టుకున్నాను నువ్వు తెలిసి పట్టుకుంటున్నావు నేను తెలియక పట్టుకుని అవస్థ పడుతున్నాను ఎందుకు అవస్థ పడ్డం ద్వారా పోతానుగా మరి ఎరుగుడ్ల రేఖ అక్కడ పట్టు చెప్తాను చెప్పరా చెప్తాను ఇందిరాగాంధీకి చెప్పానుగా ప్రధానమంత్రి అవ్వాలి నువ్వని అయ్యిందిగా మరి నాగేశ్వరరావుకి చెప్పాను నువ్వు అమెరికా వెళ్ళాలని వెళ్ళాడుగా మరి అలాగే ఎంటీ రామారావు చెప్పాను స్టూడియో కట్టాలి నువ్వని హైదరాబాద్ లో మరి అక్కడేగా కట్టమన్నది మరి కట్నే జగ్గయ్య చెప్పానుగా ఎంపీ అవ్వాలి నువ్వని పొందాలనా మరి అక్కడేగా అయ్యాడుగా మరి బ్రహ్మానంద రెడ్డి చెప్పాను నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని అయ్యాడు అవనే ఇగో నిజంగప్పలేడు మా నిజంగప్ప అని చెప్పాను మరి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవ్వాలని అయ్యాడుగా మరి దొరా మరి మీరేమవుతారు దొరా బాగుందిరా నన్నే అడిగా నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను రా చెప్తాను దొరా జేబులో డబ్బు ఎంత ఉందోరా డబ్బా అదెక్కడిదిరా అబద్ధం ఆడకు దొరా కొండ దేవతనకని చెప్పిస్తున్నది జేబులో డబ్బు ఉన్నది నీ జేబులో వరే
అది మా ఆవిడ కూరగాయలకి ఇచ్చింది. ఇంటికి వెళితే నన్ను లాకోపులో పెడుతుంది. అడక్కురా అడగలేదోరా, నేనే తీసుకుంటా. ఇంకెక్కడ దూరా, అది కొండ దేవత కానుక. అడక్కుదోరా చేపిస్తుంది. ఒరే ఒరే, కూరగాయలు డబ్బురా, నిలువునా దోచావు కదరా. 10,000 దక్కుతాయనుకుంటే ఉన్న 2 రూపాయలు ఊడాయి. పోయింది 2 రూపాయలే దూరా. 10,000 దొరుకుతాయి. దొంగల్ని చేతికి చిక్కుతారు, తప్పక చిక్కుతారు. ఎక్కడికి వల్ల కాటిక 10,000 రాలేదు కదా, ఉన్న 2 రూపాయలు ఊడిపోయాయి. అప్పల స్వామి, ఎంత అపాయంలో పడ్డావురా. ఈ వారం ఇంటికి వెళ్తే 0 అన్నం.